నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకరేకల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో దివ్యాంగురాలు సైదమ్మ ఓటు వేసేందుకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఎన్నికల అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గేట్ కాడ లేదు. ఆటో లోపల దాకా ఆడించి స్టాండ్ పట్టుకొని వేసుకొని నడుచుకుంటూ వచ్చిన 300 ఆటో కిరాయి పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటేసానికి ఒక వీల్ చైర్ లేదు, ఏం లేదు. నేను అక్కడదాకా ఈ మెట్లతో ఎట్ట పోవాలి, ఇబ్బంది పడుతుంటా. నేను ఎట్లా ఓట్ వేయాలి? అంత మాత్రానికి ఎందుకు చేయించుకుంటూ ఓట్లు ఎందుకు మీరు గెలిచి ఓట్లు కరిస్తున్నారు? ఓట్లు బాగా చేసి ఇట్ల వరకు కనీస సదుపాయాలు లేనప్పుడు ఈ ఓట్లు ఎందుకు అంటున్నా? అందరు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఉంటారా? మాలాంటి వాళ్ళు పోయి ఎట్లా వేయాలి ఓటు? అట్లాంటప్పుడు మా అలాంటి వాళ్ళు ఓట్లు వేయద్దని చెప్పాలి. ఫెసిలిటీస్ అయినప్పుడు 2 వీల్ చైర్లు పెట్టలేకపోయారు. రైడా ఎట్లా అయ్యారు ఓటుని? ఇప్పుడు ఆడిపోయి ఇక్కడ కూడా ఆటో లోపలికి వస్తాను కూడా మీకు ఆడ లాక్ చేసి పెట్టారు. ఎట్లా వస్తుంది ఆటో? మీరు ఎట్లా నడిచి రావాలి? ఈ దాకా వీల్ చైర్ లేదు, ఏం లేదు. వచ్చి అర్ధగంట అవుతుంది. అర్ధగంట ఎవరు రెస్పాండ్ కాలేదా? మీడియా ఆడ తీసారు రాకపోతే నేనే నడిచిపోతున్నాను వచ్చిన లోపలికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ